గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనందరము ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి సమయం అనేది ఆసన్నమైంది. అదే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మార్చి కొత్త ప్యాటర్న్లోకి తీసుకొని వచ్చారు. అందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అని చెప్పి 2 భాగాలుగా విభజించారు. అందులో భాగంగా ఈ మార్చినటువంటి కొత్త ప్యాటర్న్ ప్రకారంగా గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని 75 మార్కుల కింద చేర్చడం జరిగింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా 27వ ఏప్రిల్ 2023 నాడు ఏపీపీఎస్సి వాళ్ళు అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ కొత్త సిలబస్ అనేది ఏంటిదనేది అందరికీ తెలిసిపోయింది. కాకపోతే మొట్టమొదటిసారిగా ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని 75 మార్కుల కింద మనం చేర్చడం వల్ల ఈ సిలబస్ను ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం పాటించాల్సిన మెలకువలు ఏముంటాయి, తర్వాత ఏ విధంగా మనము కావలసిన సమాచారాన్ని మనము సేకరించుకోవాలి, తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అవుతే మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు అనే దాన్ని విద్యార్థుల యొక్క కోరిక మేరకు ఈ ప్రత్యేకమైన వీడియోని తయారు చేసి మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. అయితే గ్రూప్ 2 ఏదైతే ఉందో అది డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏ విద్యార్థి అయినా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి గ్రూప్ 2 అంటే డిగ్రీ అర్హత అనగానే అందులో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీతో పాటు దానికి సంబంధించిన సమానమైన డిగ్రీలు పాస్ అయిన ఎవరైనా ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు అప్లై చేసి ఆ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అయితే ఇందులో బీఏ, బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీఎస్సీలో బీజెడ్ చేసినటువంటి వాళ్ళు లేక బీఫార్మసీ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా వరకు ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటిది కొత్తగా చేర్చబడ్డటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని గమనించినప్పుడు ఫిజిక్స్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సిలబస్ను రూపొందించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి అవసరమైన చోట ఫిజిక్స్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ను ఆ ప్రిన్సిపల్స్ను మనము జాగ్రత్తగా చదువుకుంటూ వాటిని ఆధారంగా చేసుకొని ఈ నూతన సిలబస్ను కొత్త సిలబస్ను మనము చదువుకున్నట్లయితే అది బాగా అర్థమవుతుంది. మనం ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే చేయగలుగుతాము. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్ సిలబస్ లోపల ప్రవేశపెట్టినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి చాప్టర్లు ఉన్నాయి, అందులో ఏమేమి అంశాలను వాళ్ళు పొందుపరిచారు, వాటిని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వివరంగా చెప్పడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి, వీలైనంత వరకు నా వంత సహాయాన్ని మీకు అందించడానికి కొరకని ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోను చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇందులో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నట్లయితే మొట్టమొదలు ఇందులో 5 చాప్టర్లను ప్రతిపాదించారు, వాటిని అప్రూవల్ చేశారు. కాబట్టి ఏపీఎస్ వాళ్ళు ప్రకటించిన గ్రూప్ 2 కొత్త సిలబస్ లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ యందు 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లలో మొదటి చాప్టర్ పేరు సాంకేతిక మిషన్లు, విధానాలు మరియు అప్లికేషన్స్. అంటే టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్, అప్లికేషన్స్ అనేదాన్ని తీసుకున్నారు. ఈ అంశం కింద చేర్చబడ్డటువంటి ఏమేమి ఉన్నాయంటే జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము, తర్వాత ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ. అంటే భారత ప్రభుత్వము స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు
సైన్స్ పాలసీని, టెక్నాలజీ పాలసీని, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలను తాను ప్రకటించి అమలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ పాలసీల గురించి ఇక్కడ అడిగాడు. తర్వాత నెక్స్ట్ది మరియు నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అంటే జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జాతీయ వ్యూహాలు, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ మిషన్లు. ఉదాహరణకి ఈ సంవత్సరము అంటే 2023 జనవరి నెలలో భారత ప్రభుత్వము గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. అట్లాగే అంతకుముందు రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి మొదలుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వరకు ఆయా ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి టెక్నాలజీ మిషన్లను ప్రారంభించాయి. ఆ టెక్నాలజీ మిషన్ల గురించి చదువుకోవాలి. నానో టెక్నాలజీ మిషను, రైల్వే భద్రతా టెక్నాలజీ మిషను, సాక్షర భారత్ మిషను, తర్వాత సోలార్ మిషన్, ఇట్లా అనేక రకాలైన మిషన్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇక్కడ ఈ మొదటి అంశంలో చదువుకోవాలి. అదే చాలా పెద్ద టాపిక్ అవుతుంది, చాలా విస్తృతమైన టాపిక్ అవుతుంది, చాలా పెద్ద టాపిక్ కూడా అవుతుంది టెక్నాలజీ మిషన్స్ అనేటువంటిది. ఆ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాలు. ఎమర్జింగ్ అంటే కొత్తగా ఆవిష్కరించబడుతున్నటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఇందులో చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రవాణా రంగం తీసుకుంటే అందులో హైడ్రోజన్తో నడిచేటువంటి ఇంధనాలను ప్రస్తుతము మన దేశంలో రూపొందిస్తూ ఉన్నారు. అది కొత్తగా వస్తున్న టెక్నాలజీ. మొబైల్ ఫోన్లలో తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఆ మొబైల్ ఫోన్లలో 5th జనరేషన్ మొబైల్ ఫోన్ల యుగము ఇప్పుడు ఆరంభం కాబోతూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఇటీవల వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇలా కొత్త కొత్త టెక్నాలజీలు అనేటువంటివి ఏవైతే ఆవిష్కరించబడుతున్నాయి వాటి గురించి ఇందులో మనము చాలా డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ సాంకేతికత, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్లు మరియు దాని అప్లికేషన్స్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్. అంటే ఏం లేదు, భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానము, ఆ తర్వాత భారతదేశం యొక్క ప్రయోగ వాహనాలు అంటే లాంచ్ వెహికల్స్ అంటే ప్రయోగ వాహనాలు అంటే రాకెట్లు, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఈ మధ్య ప్రయోగిస్తున్నటువంటి ఎస్ఎస్ఎల్వి అలాంటి రాకెట్ల గురించి చదువుకోవాలి. తర్వాత ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు. ఇప్పుడు మన ఇస్రో శ్రీహరికోట నుండి అనేక రకాలైన ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంది. ఆ ప్రయోగాల లోపల ఉదాహరణ తీసుకుంటే ఈ మధ్య OceanSat 3 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించాం. అదేవిధంగా మన కొత్తగా భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించారు. తర్వాత ఆజాదీశాట్ 2 అనే ఉపగ్రహాన్ని మనం ఇటీవల ప్రయోగించాం. కాబట్టి ఇటీవల ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు అంతకంటే ముందు ప్రయోగించిన ఉపగ్రహాలలో కూడా ముఖ్యమైన ఉపగ్రహాల గురించి తప్పనిసరిగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు తీసుకుంటే భారత శాస్త్రవేత్తలు అంటే ఇస్రో శాస్త్రవేత్తలు మొట్టమొదలు ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని తయారు చేసి రష్యా నుండి ప్రయోగించారు. రోహిణి అనే దాన్ని మన భారత భూభాగం నుండి ప్రయోగించాం. ఆ తర్వాత అనేక రకాలైన IRS, ఇన్సాట్ ఉపగ్రహాలు, నావిగేషన్ ఉపగ్రహాలు చాలా ప్రయోగిస్తూ ఉన్నాం. వాటితో పాటుగా ఇటీవల అంటే మన ఎగ్జామినేషన్ జరగడానికంటే ముందు నిర్వహించినటువంటి లేదా ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాల గురించి మనము చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరియు దాని అప్లికేషన్స్, అనువర్తనాలు అంటారు. ఉపగ్రహాల సేవలను మనం అనేక రంగాల్లో వాడుతున్నాం. అంటే విద్యారంగము, వైద్య రంగము, పరిపాలన, పరిశోధన, అంతరిక్ష రంగము, అణుశక్తి రంగము, సమాచార సాంకేతిక రంగము, ఇలా అనేక రంగాలలో ఈ అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాల గురించి
మనము చదువుకోవాలి. ఇది ఒక చాలా ఒక విధంగా చెప్పాలంటే ఉపగ్రహాల యొక్క సేవలన్నిటినీ కూడా మనము విస్తృతంగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్ అంటే ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్ అంటే అంతరిక్షాన్ని గురించి పరిశోధించడానికి కొరకు భారతదేశం ప్రయోగించిన లేక ప్రయోగించబోతున్న అంతరిక్ష నౌకల గురించి చదువుకోవాలి. ఉదాహరణకి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, మంగళయాన్, భవిష్యత్తులో ప్రయోగించబోతున్న మంగళయాన్ 2, అదేవిధంగా చంద్రయాన్ 3, ఆదిత్య L, ఇలాంటి అనేకమైన ప్రయోగాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇక్కడ డీటెయిల్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ అంటే రక్షణ రంగంలో మనం ఉపయోగిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం మొట్టమొదటి ఎలా ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంటే రక్షణ రంగాన్ని 3 భాగాలు విభజించుకోవాలి. సైనిక దళము ఆర్మీ, నావికా దళము నేవీ, మూడవది వైమానిక దళము ఎయిర్ ఫోర్స్, అలా విభజించుకొని అందులో వాడుతున్నటువంటి రకరకాల ఆయుధాల గురించి, జెట్ విమానాల గురించి, తర్వాత యుద్ధ నౌకల గురించి, జలాంతర్గాములు సబ్మెరైన్ల గురించి, ఇటువంటి వాటి గురించి మనము చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అందులో భాగంగా ఇవ్వబడ్డటువంటిది డిఫెన్స్ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. దీని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో DRDO గురించి మనము సెపరేట్గా చదువుకోవాలి. అందులో చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలి అంటే DRDO యొక్క నిర్మాణము, దాని దృష్టి అంటే విజన్ మరియు మిషన్స్ అంటే DRDO అనేటువంటి దాన్ని ఏ ఉద్దేశాలతో ఏర్పాటు చేశారు, దాని యొక్క భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఇప్పటివరకు అది అభివృద్ధి అందించినటువంటి క్షిపణులు, ఇతర సాంకేతికమైనటువంటి అభివృద్ధి ఎలా ఉన్నది, అటువంటి వాటన్నిటి మనం ఇక్కడ దాన్ని చూసుకోవాలి. DRDO అనగానే మనకు హైదరాబాదులో ఉన్నటువంటి కొన్ని విభాగాలు గుర్తుకు వస్తాయి. DRDL, DMRL, మన విశాఖపట్నంలో ఉన్న నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ గుర్తుకు వస్తాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే DRDO అనేది ఒక పెద్ద విస్తృతమైనటువంటి సంస్థ. దేశవ్యాప్తంగా దాని యొక్క పరిశోధనా కేంద్రాలు అనేటువంటివి స్థాపించబడ్డాయి. అవన్నీ కూడా ఈ సిలబస్లో భాగంగానే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ అభివృద్ధి కార్యక్రమము, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని డాక్టర్ APJ కలాం గారు డైరెక్టర్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో భాగంగా మనం అనేక రకాలైనటువంటి క్షిపణులను మిజైల్స్ తయారు చేశాం. అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగిల అనేక రకాలైనటువంటి ఉపగ్రహాల గురించి మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం. అనేక రకాలైనటువంటి క్షిపణుల గురించి చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత వచ్చేటువంటి మరొక అంశము సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే సమాచార సాంకేతిక టెక్నాలజీ అంటారు, ICT అంటారు. సమాచార సాంకేతిక రంగం అంటే ఏంటిది, అది ఎలా అభివృద్ధి ఎంతో వచ్చింది, నిత్య జీవితంలో సమాచార సాంకేతిక రంగం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది, తర్వాత ఆ పాలసీ ఏదైతే ఉంటుందో సమాచార సాంకేతిక రంగంలో ఉపయోగించేటువంటి పాలసీ ఉంది, అదే నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాన్ని సమాచార సాంకేతిక పాలసీ 2000 ఇయర్ అని పిలుస్తారు. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్ అనేటువంటిది భారతదేశ పరిపాలనలో సమూలమైన మార్పులకు నాంది పలికినటువంటిది ఈ డిజిటల్ ఇండియా మిషన్. దాని యొక్క ఇనిషియేటివ్స్ మరియు ఇంపాక్ట్ అంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామును ప్రారంభించిన తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంది, ఇంపాక్ట్ అంటే ప్రభావము అని అర్థము.
కాబట్టి డిజిటల్ ఇండియా ప్రోగ్రాం యొక్క ప్రభావం ఎలా ఉన్నది, దానివల్ల కలుగుతున్నటువంటి లాభాలు ఎలా ఉన్నాయి, పౌరులకు ఎటువంటి సేవలు అందించబడుతున్నాయి అనేటువంటి దాన్ని మనము ఇందులో చదువుకుంటాం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా అందించబడుతున్న సేవలు, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలు, ఇవన్నీ ఈ విషయాలు చదువుకుంటాం. తర్వాత ఈ గవర్నెన్స్ ప్రోగ్రాములు మరియు సర్వీసెస్ అంటే సేవలోని అర్థము. ఈ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి పరిపాలన రంగంలో సమూలమైన మార్పులకు నాంది పలికారు. కాబట్టి ఈ గవర్నెన్స్ అంటే ఏంటిది, ఈ గవర్నెన్స్ యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి, ఈ గవర్నెన్స్ దాన్ని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, అందులో ఉన్నటువంటి లాభాలు లేదా ప్రయోజనాలు ఎలా ఉన్నాయి, ఈ గవర్నెన్స్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయి, ఈ గవర్నెన్స్ సేవలలో ఏ రాష్ట్రం ముందు స్థానంలో ఉంది, ఇటువంటి అంశాలు ఇక్కడ మనము చదువుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు, సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేటువంటి జరగాలి. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యల్లో అతి ప్రధానమైన సమస్య సైబర్ నేరాలు. కాబట్టి ఇందులో సైబర్ నేరం అంటే ఏంటిది, సైబర్ నేరాలు ఎందుకొరకు జరుగుతున్నాయి, సైబర్ నేరాల వల్ల కలిగేటువంటి నష్టాలు ఎలా ఉంటున్నాయి, ఆ సైబర్ నేరాలు జరగకుండా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, పాలసీలు, ఆ సైబర్ నేరాలను గుర్తించి వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగము, వాటి గురించి ఇక్కడ చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ది న్యూక్లియర్ టెక్నాలజీ, భారతీయ అణు రియాక్టర్లు మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, అప్లికేషన్స్, రేడియో ఐసోటోప్స్ భారతదేశం యొక్క అణు కార్యక్రమం ఇచ్చారు. వాస్తవంగా ఇది న్యూక్లియర్ టెక్నాలజీ అనేది గతంలో ఏపీపీఎస్ వాళ్ళు ప్రతిపాదించిన సిలబస్లో ఇంధన వనరులు లేదా శక్తి వనరులు అనే దాంట్లో పెట్టారు. కానీ ఇప్పుడు ఫైనల్ సిలబస్ను రూపొందించినప్పుడు ఆ న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని మొదటి దాంట్లో తీసుకొని వచ్చి చేర్చడం జరిగింది. అక్కడ ఇంధన వనరులు ఎదుర్కొన్నా ఇక్కడ ఎదుర్కొన్నా ఒకటే. అయితే ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ, భారతీయ అణు రియాక్టర్లు మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, ఐసోటోప్లు, వాటి అప్లికేషన్స్ చదువుకోవాలి. అంటే భారతదేశంలో అణు పరిశోధన ఎప్పుడు మొదలైంది, ఆ తర్వాత ఏ దశలో అభివృద్ధి ఎంతో వచ్చింది, భారతదేశంలో నిర్మించబడ్డ అణు పరిశోధన కేంద్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ అప్సరా, సైరస్, పూర్ణిమ, జెర్లినా, ధ్రువ అనేటువంటివి. తర్వాత అణు విద్యుత్ కేంద్రాలలో తారాపూర్ పవర్ రియాక్టరు, నరోరా పవర్ రియాక్టరు, రష్యా సహకారంతో నిర్మించినటువంటి తమిళనాడులోని కుదంకులం రియాక్టరు, ఇవన్నీ ఇక్కడ చదువుకోవాలి. తర్వాత ఈ అణు రియాక్టర్లలో ఉత్పత్తి అయ్యే రేడియో ఐసోటోపులను మానవుడి నిత్య జీవితంలో అనేక అవసరాల కొరకు మనము వాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో కోబాల్ట్ అనే ఐసోటోపులను క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వాడతారు. రేడియో ఐడిన్ అనే ఐసోటోపులను మనము గాయిటర్ వ్యాధి నివారణ కొరకు వాడతాం. అలా అనేకమైనటువంటి ఐసోటోపులు ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు తీసుకుంటాం. తర్వాత భారతదేశం యొక్క అణు కార్యక్రమం, ఈ అణు కార్యక్రమంలో మన దేశంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కొరకు ఎలా వాడుతున్నాము, రక్షణ ప్రయోజనాలకు ఎలా ఉపయోగిస్తున్నాము అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి వాస్తవంగా చెప్పాలి అంటే ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఒక పెద్ద చాప్టర్ లాగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ మొదటి చాప్టర్ను మనము అనేక చాప్టర్లుగా, అంటే మొదటి సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఇవ్వబడ్డటువంటి సాంకేతిక మిషన్లు, విధానాలు మరి అప్లికేషన్స్ అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనము అనేక చాప్టర్లుగా విభజించుకోవచ్చు. వాస్తవంగా భిన్నమైన చాప్టర్లను కలిపి రూపొందించబడ్డది ఇది మొదటి చాప్టర్. కాబట్టి దాన్ని ఇంకా క్లారిటీ కొరకు మనము విభజించుకుంటే ఇలా ఉంటుంది. ఇది మొదటి చాప్టర్. ఈ మొదటి చాప్టర్లో మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు, విధి విధానాలు,
అందులో కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీలు, వ్యూహాలు, తర్వాత టెక్నాలజీ మిషన్లు. టీఎం అంటే టెక్నాలజీ మిషన్లు. కాబట్టి అది మొట్టమొదటి అంశంగా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ది రెండవ అంశంగా తీసుకోవాల్సింది స్పేస్ టెక్నాలజీ. అంటే అందులో ఇస్రో అనేటువంటిది ఎప్పుడు ఏర్పడ్డది, ఇస్రో యొక్క విభాగాలు ఏమున్నాయి, అది ప్రయోగిస్తున్న రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు ఏమేమి ఉన్నాయి, భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఈ విధంగా దీన్ని రెండవ చాప్టర్ విభజించుకోవచ్చు. మూడవది రక్షా రంగము, తర్వాత డిఆర్డిఓ, ఇది మూడవ చాప్టర్గా డివైడ్ చేసుకోవచ్చు. నాలుగవది సమాచార సాంకేతిక రంగము, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, చాలా విస్తృతమైనటువంటి చాప్టర్ అది. అందులో మనము చాలా అంశాల గురించి చదువుకుంటాం. టెలి ఎడ్యుకేషను, టెలిమెడిసిను, అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, తర్వాత ఇందులో భాగంగానే మనం ఈ గవర్నెన్స్ ఎదుర్కొంటాము. తర్వాత సోషల్ మీడియా అంటే ఏంటిది, ఇవన్నీ చాలా విస్తృతంగా కవర్ అయ్యేటువంటిది ఐసిటి. ఆ తర్వాత నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీగా దీన్ని విభజించుకోవచ్చు. సైబర్ నేరాలంటే ఏంటిది, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటిది, ఇలా ఇది ఐదవది. తర్వాత నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ, భారతదేశంలో అణు రియాక్టర్లు ఎక్కడెక్కడ స్థాపించబడ్డాయి, రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి, వాటి వినియోగం ఎలా ఉన్నది, ఇలా 6 చాప్టర్ల కలయిక వల్ల ఏర్పడ్డటువంటిది ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ చాప్టర్. కాబట్టి ఇది ఫస్ట్ చాప్టరే చాలా పెద్ద చాప్టర్. ఇది కేవలము ఈ పైపైన అంశాలు చదివి పైపైన మనము ప్రిపేర్ అవుతే చాలా కష్టమవుతుంది. వీలైనంత లోతుగా విశ్లేషణాత్మకంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి చాప్టర్కి సంబంధించింది. ఇక రెండవ చాప్టర్కి సంబంధించి మొట్టమొదలు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లోకి వెళ్ళి చూద్దాం. శక్తి నిర్వహణ అని ఇచ్చారు. దీని ప్రకారము విధానము మరియు అంచనాలు, పాలసీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఆ తర్వాత భారతదేశంలో అంటే శక్తి రంగంలో ఉన్న పాలసీలు, ఆ శక్తి రంగంలో మనకు ఉన్నటువంటి అంచనాలు, తర్వాత భారతదేశంలో వ్యవస్థాపించిన శక్తి సామర్థ్యాలు మరియు డిమాండ్, అంటే భారతదేశంలో శక్తి అంటే ఇంధనాలు ఎంత ఉత్పత్తి అవుతున్నాయి, డిమాండ్ ఎంతగా ఉంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ నా ఆన్లైన్ మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకుంటున్న పిల్లలకు, స్టూడెంట్స్కి తెలుసు ఇవి ఎంత విస్తృతంగా మనము చెప్పుకుంటున్నాము అనేటువంటిది. కాబట్టి భారతదేశంలో శక్తి డిమాండ్ ఎందుకు ఏర్పడుతున్నాయి, తర్వాత అందులో మనము ఎంత శక్తిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం మనకు ఉంది. తర్వాత నెక్స్ట్ది జాతీయ ఇంధన విధానము, అంటే భారతదేశము రూపొందించిన దేశానికి సంబంధించినటువంటి ఇంధన విధానం పాలసీ ఎట్లా ఉంది, ఆ పాలసీలో ఏమేమి అంశాలను చర్చించాం మనం. తర్వాత నెక్స్ట్ జీవ ఇంధనాలపైన జాతీయ విధానం, ఇప్పటి వరకు 2 జాతీయ ఇంధన విధానాలను రూపొందించి ప్రకటించి అమలు చేస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ భారత్ స్టేజ్ నిబంధనలు, అంటే ఇంధన రంగంలో శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలు, డీజిలు, కిరోసిను, సహజ వాయువు లాంటివి మండిస్తున్నప్పుడు వెలువడే పొగలలో కానీ, బూడిదలో కానీ, వ్యర్థ పదార్థాల లోపల కాలుష్యాన్ని కలిగించేటువంటి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఇలా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము వాహనాల పొగగొట్టాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు నియంత్రించడానికి కొరకని కొన్ని ప్రమాణాలను రూపొందించింది. దాన్నే భారత్ స్టేజ్ నిబంధనలు అని చెప్పి అంటారు. అది ఇందులో మన ఈ చాప్టర్లో పొందుపరచబడ్డది. తర్వాత నాన్ పునరుత్పాదక అంటే ఏమీ లేదు, పునరుత్పాదకేతర ఇంధన వనరులు, అంటే పునరుత్పత్తి చేయడానికి వీలుగానటువంటి థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, బొగ్గు, పెట్రోలు, సహజవాయువు లాంటి వాటి గురించి చదువుకోవాలి. అలాగే పునరుత్పాదక ఇంధన వనరులను చదువుకోవాలి. అంటే సౌరశక్తి, వాయుశక్తి, భూగర్భోష్ణ శక్తి, హైడ్రోజన్ శక్తి, జీవ ఇంధనాలు, ఇవన్నీ చాలా వివరంగా మనము చదువుకోవాలి. ఆల్రెడీ
కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ తెలుసు ఎంత విస్తృతంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనేది. అందులో చేపడుతున్న వివిధ ప్రోగ్రాంల గురించి చదువుకున్నాము. అందులో భారత ప్రభుత్వము ప్రకటించి అమలు చేస్తున్నటువంటి పాలసీల గురించి కూడా మనము చదువుకోవడం జరిగింది. తర్వాత భారతదేశంలో ఏవైతే ఉన్నాయో వ్యవస్థీకరించినటువంటి శక్తి యొక్క సామర్థ్యాలు, అంటే మన భారతదేశంలో ఉదాహరణకి అణు విద్యుత్తును ఎంత ఉత్పత్తి చేయాలని మనం స్థాపించుకున్నాము, జల విద్యుత్తును ఎంత ఉత్పత్తి చేయాలని జల విద్యుత్ కేంద్రాలు నిర్మించుకున్నాం. అవే ఈ వ్యవస్థీకరించిన సామర్థ్యాలు అంటారు. తర్వాత భారతదేశంలో కొత్త కార్యక్రమాలు మరి ఇటీవల కార్యక్రమాలు, పథకాలు మరియు విజయాలు పునరుత్పాదక ఇంధన వనరుల రంగము అనేది. అంటే శక్తి రంగంలో ఎదురవుతున్న సమస్యలను, శక్తి కొరతను అధిగమించడానికి ప్రభుత్వము దేశంలో అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఆ కొత్త కార్యక్రమాలలో భాగంగా మనం ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్లో చెప్పుకున్నాము గోబర్ ధన్ అనేటువంటి ఒక ప్రోగ్రాము. అలాగే నెక్స్ట్ది జీవ ఇంధనాల మీద అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రోగ్రాంలను చేపడుతూ ఉన్నారు. సౌరశక్తి విషయానికి వచ్చినట్లయితే మనందరము చదువుకున్నాము వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ప్రోగ్రాం చేపట్టారు. తర్వాత పవర్ ఫర్ ఆల్, అందరికీ విద్యుత్తు అనే లక్ష్యం వైపు మనం వెళ్తూ ఉన్నాం. అటల్ జ్యోతి యోజన గురించి చెప్పుకున్నాం. తర్వాత సహజ్ బిజిలీ హర్ఘర్ యోజన గురించి చెప్పుకున్నాం. పిఎం కుసుమ్ అనేది చెప్పుకోవడం జరిగింది. అంటే అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా చాలా విస్తృతంగా ఈ యొక్క పథకాల గురించి, కార్యక్రమాల గురించి, అందులో మనకు లభిస్తున్నటువంటి విజయాల గురించి మనం చదువుకోవాలి. మనము క్లాసు ఈ ఇంధన వనరుల గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. ఒక ఇంధన రంగాన్ని తీసుకుంటే ఏదైనా ఒక ఇంధన రంగం అనుకోండి, బొగ్గు కానీ పెట్రోల్ కానీ విద్యుత్తు కానీ ఏదైనా సరే చెప్పుకుంటప్పుడు చాలా క్లారిటీగా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఏ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది, అందులో విద్యుత్ ఉత్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది, విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటిది, భారతదేశంలో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, ఏ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్థానంలో ఉన్నది, ఇలా ఒక క్రమమైన వరుసలో అన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాం. మొత్తం జీవ ఇంధనాలు, సౌర విద్యుత్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. అట్లాగే సహజవాయు ఉత్పత్తి చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. తర్వాత జలవనరుల విద్యుత్ ఉత్పత్తి చెప్పేటప్పుడు శ్రీశైలం డ్యామ్ గురించి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఒక వరుస క్రమం లోపల ఇది మనము ప్రిపేర్ కావాలి. అదే సిలబస్లో ఇచ్చాడు, పథకాలు మరియు విజయాలు. తర్వాత పునరుత్పాదక ఇంధన రంగం అంటే మన దేశంలో ఇందాక చెప్పుకున్నట్టుగా పునరుత్పత్తి చేయడానికి వీలైన సౌరశక్తి, జీవ ఇంధనాలు, వాయుశక్తి, సముద్ర వనరుల శక్తి, భూగర్భోష్ణ శక్తి, దాన్నే భూతాప శక్తి, జియోథర్మల్ ఎనర్జీ అంటారు. తర్వాత హైడ్రోజన్ శక్తి, తర్వాత ఫ్యూయల్ సెల్స్, వీటన్నిటి గురించి మనము చాలా డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా దాన్ని చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. ఈ 4 వాక్యాలు ఇక్కడ సిలబస్లో 4 వాక్యాలను చూసి ఇదే సిలబస్ అనుకోకూడదు. ఇది చాలా విస్తృతమైన చాప్టర్లలో ఇది కూడా ఒకటి. కాబట్టి దీన్ని మనం ఎలా డివైడ్ చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఇది 2వ చాప్టర్. దీన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలంటే మొట్టమొదలు సాంప్రదాయ ఇంధన వనరులు అంటే ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలయ్యే ఇంధన వనరులను సాంప్రదాయ ఇంధన వనరులు అంటారు. అంటే బొగ్గు, పెట్రోలు, సహజవాయువు ఇలాంటివి అలా విడదీసి చదువుకోవాలి విడివిడిగా. తర్వాత పునరుత్పాదక ఇంధన వనరులు ఇందాక చెప్పుకున్నటువంటి వాటిని వేరువేరుగా విడదీసి చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇందులో సాంప్రదాయ ఇంధన వనరుల్లో కానీ లేక పునరుత్పాదక ఇంధన వనరులను వీటిని హరిత ఇంధనాలు కూడా అంటారు. కాబట్టి వాటిల్లో ఆ విషయంలో భారత్ సాధించినటువంటి ప్రగతి లేదా విజయాల గురించి చదువుకోవాలి. అంటే వాస్తవంగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు వాయుశక్తి గురించి చదువుకుంటూ ఉన్నాం. వాయుశక్తి గురించి చదువుతున్నప్పుడు భారతదేశంలో వాయు విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది తమిళనాడు అని చదువుకుంటాం.
అలా చదువుతూ చదువుతూ భారతదేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నో చదువుకుంటాం. అలా విడివిడిగా ఒక్కొక్క దాని గురించి చదువుకోవాలి. తర్వాత భారత్ స్టేజ్ ప్రమాణాలు అంటే భారతదేశంలో సాంప్రదాయ ఇంధన వనరుల వల్ల ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కొరకు భారత ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నటువంటిదే భారత్ స్టేజ్ ప్రమాణాలు అంటారు. ఆ ప్రమాణాలు ఎప్పుడు మొదలయ్యాయి, తర్వాత అందులో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలా ఒక స్టేజ్ నుండి మరో స్టేజ్కి వస్తున్న మార్పులు ఏమున్నాయి, తర్వాత ప్రస్తుతము ఏ నగరాల లోపల ఈ స్టేజ్ 6కు మనం ప్రవేశించాము, ఆ భారత్ స్టేజ్ 6 అనేటువంటి దాన్ని ఏ నగరాల్లో అమలు చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది 2వ చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఇప్పుడు మూడవదాన్ని తీసుకున్నట్లయితే పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యము, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ అంటారు. కాబట్టి ఇక్కడ ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ ఇందులో ఏంటిదంటే ఇక్కడ పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటిది, పర్యావరణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ విభాగాలు ఏముంటాయి, కాంపోనెంట్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ది జీవ వైవిధ్యం అంటే ఏంటిది, జీవ వైవిధ్యం యొక్క అర్థము, జీవ వైవిధ్యం యొక్క వివిధ భాగాలు, జీవ వైవిధ్యం ఏర్పడడానికి గల కారణాలు, అదే క్రమంలో జీవ వైవిధ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి హాట్స్పాట్లు, తర్వాత కలుగుతున్నటువంటి నష్టము, ఇవన్నిటి గుర్తించిన తర్వాత జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కొరకు భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రోగ్రాంలు ఏమున్నాయి, అదే పరిరక్షణ పద్ధతులు అని చెప్పి అంటారు. ఆ పరిరక్షణ పద్ధతులు ఏమున్నాయి, వాటి ప్రణాళికలు, ప్లాన్స్ ఎట్లా ఉంటాయి, లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చదువుకోవాలి. దీంతో పాటుగా ఈ జీవ వైవిధ్య పరిరక్షణ కొరకు భారతదేశము మన దేశంలో రూపొందించిన చట్టాలను అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతర దేశాలు అమలు చేస్తున్న పద్ధతులను, చట్టాలు కాదు పద్ధతులను మనము పరిశీలిస్తూ అందులో అనువైనటువంటి పద్ధతులను ఇక్కడ కూడా ప్రవేశపెట్టి సాధారణంగా మనము జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది అందులోనే సైట్స్ మరియు అంతరించిపోతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి జాతులు అని ఇచ్చాడు. ఇక్కడ సైట్స్ అని ఇవ్వడం జరిగింది. సైట్స్ అంటే ద కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్, ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా అనేటువంటిది. సైట్స్ పూర్తి పేరు ఏంటిదంటే ది కన్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా, అది దాని యొక్క పూర్తి పేరు. సిలబస్ ఇచ్చినప్పుడు సైట్స్ అని చెప్పి వాళ్ళు షార్ట్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, దానికి ఉండేటువంటి పూర్తి పేరు. కాబట్టి భారతదేశానికి సంబంధించి అంతరించిపోతున్నటువంటి వివిధ జీవజాతుల గురించి మనం చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఉన్నటువంటి రిజర్వులు, తర్వాత నెక్స్ట్ భారతీయ వన్యప్రాణుల పరిరక్షణ ప్రయత్నాలు, చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు, తర్వాత చర్యలు, యాక్టివిటీస్. ఇప్పుడు భారతదేశము వివిధ జీవజాతులను కాపాడడానికి కొరకు కొన్ని అడవులను పరిరక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. కాబట్టి అలా అనేకమైన ప్రాంతాల లోపల ఆ ప్రాంతానికి అనుకూలమైనటువంటి జీవజాతులను పరిరక్షించడానికి కొరకు తాను ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాని గురించి మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని మనము తీసుకుంటే ఇక్కడ పర్యావరణం అంటే ఏంటిది, పర్యావరణం యొక్క అర్థము, దానిలో ఉండే భాగాలు, ఆ పర్యావరణంలో మార్పు రావడానికి గల కారణాలు, ఆ తర్వాత జీవ వైవిధ్యము, ఇది ఒక సెపరేట్ టాపిక్ కింద ఎదుర్కోవాలి. ఇందులో జీవ వైవిధ్యం అంటే ఏంటిది, దాని అర్థము,
జీవ వైవిధ్యం ఏర్పడడానికి గల కారణాలు, ఆ తర్వాత జీవ వైవిధ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయి, తర్వాత భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ ఎలా జరుగుతున్నది, దాని కొరకు మనం అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయి, చేపడుతున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది ఇలా ఈ భాగాలుగా విభజించుకుంటే మీ ప్రిపరేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. 5వది పర్యావరణము మరియు ఆరోగ్యము అని ఇచ్చాడు. దీనికంటే ముందు మనము 4వది చెప్పుకుందాం, వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ అనేది. ఇందులో ఘన వ్యర్థాలు అంటే మన నిత్య జీవితంలో అనేక రకాలైన వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. గృహ రంగము, వ్యవసాయము, పరిశ్రమలు, రవాణా, అంతరిక్ష రంగము, అనేక రంగాల నుండి వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అందులో ఘన వ్యర్థ పదార్థాలు, ద్రవ వ్యర్థ పదార్థాలు, వాయు వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు ఘన వ్యర్థ పదార్థాలు అంటే ఏంటిది, వాటి యొక్క వర్గీకరణం ఎలా చేస్తాం. వర్గీకరణం అంటే ఆ ఘన వ్యర్థ పదార్థాలను అనేక రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి రీసైకిల్ చేయబడే ఘన వ్యర్థ పదార్థాలు అంటే రబ్బరు, ప్లాస్టికు, గాజు మొదలైనటువంటివి. రీసైకిల్ చేయడానికి వీలైనటువంటి ఘన వ్యర్థ పదార్థాలు, ఉదాహరణకి ఆ వ్యర్థ పదార్థాల లోపల చెక్క దిమ్మ, తర్వాత కాంక్రీట్ ముక్కలు, సిమెంట్ ముక్కలు, రాళ్ళ యొక్క అవశేషాలు, ఇటువంటి వాటిని మనము రీసైకిల్ చేయలేము మనం. తర్వాత నెక్స్ట్ ఈ ఘన వ్యర్థ పదార్థాలను తిరిగి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి జీవ విచ్ఛితికి లోనయ్యేటువంటి ఘన వ్యర్థ పదార్థాలు అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అంటారు. ఉదాహరణకి మిగిలిపోయిన ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత మానవ వ్యర్థ పదార్థాలు, జంతువుల వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ కిణ్వన ప్రక్రియకు గురయ్యేటువంటి. కిణ్వన ప్రక్రియ గురిగాని వ్యర్థ పదార్థాలు ఉంటాయి, అంటే పులిసిపోనటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ పదార్థములు, గాజు, రబ్బరు, లేతే కాంక్రీట్ వ్యర్థ పదార్థాలు, ఇవి పులిసిపోనటువంటివి. ఇలా వాటిని వర్గీకరణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని పారవేసే పద్ధతులు. మరి భారతదేశంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, మన దేశంలో ఘన వ్యర్థ పదార్థాలను ఏ విధంగా మనం మేనేజ్ చేస్తున్నాము, దాన్నే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత పర్యావరణ కాలుష్యము రకాలు, అంటే పర్యావరణ కాలుష్యం అంటే ఏంటిది, కాలుష్యాలు ఏమేమి రకాలు ఉంటాయి. మామూలుగా గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, నేల కాలుష్యము, ధ్వని కాలుష్యము, రేడియోధార్మిక కాలుష్యము, ఇలా అనేక రకాలైన కాలుష్యాలు ఉంటాయి. ఆ కాలుష్యాలకు గల మూలాలు, కారణాలు, వాటి వల్ల కలిగేటువంటి ప్రభావాలు, ఆ కాలుష్యాలు నియంత్రించేటువంటి పద్ధతులు, వాటి గురించి చదువుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఈ పర్యావరణ కాలుష్యాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి ప్రాజెక్టులు, చర్యలు మరియు కార్యక్రమాలు ఉంటాయి. చాలా ఆశ్చర్యంగా చెప్పుకునే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన దేశంలో కాలుష్యాలను తగ్గించడానికి కొరకు ప్రభుత్వం చేపట్టిన అనేకమైన ప్రోగ్రాంల్లో ఒకటి ఏంటిదంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది. స్వచ్ఛ భారత్ మిషన్ ఎందుకొరకు ఏర్పాటు చేశాము అంటే, బహిరంగ మల విసర్జనను దాన్ని నిషేధించి తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక ప్రోగ్రాం అది చాలా విజయవంతంగా నిర్వహించబడుతున్న ప్రోగ్రాము. కాబట్టి అలాంటివి ఇక్కడ మనము చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వ్యవసాయంలో పర్యావరణ అనుకూల సాంకేతికతలు అంటే వ్యవసాయ రంగంలో మనము అనేక రకాలైనటువంటి రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడుతూ ఉన్నాం. వాటి వల్ల తీవ్రమైనటువంటి కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. వాటికి బదులుగా మనం ఏం చేయాలి, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించినటువంటి ఎరువులను వాడాలి. అంటే సేంద్రియ ఎరువులను వాడుకోవచ్చు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలను, మానవ వ్యర్థ పదార్థాలను, పశువుల వ్యర్థ పదార్థాలను సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. తర్వాత ఇటీవల నానో టెక్నాలజీతో ఉత్పత్తి చేసినటువంటి
యూరియాను ఎరువుగా వాడుతున్నాం మనం. అలాంటి నానో టెక్నాలజీ ఉత్పత్తులను వాడినట్లయితే అవి ఎటువంటి కాలుష్యాన్ని కలిగించవు, పర్యావరణానికి మంచి అనుకూలంగా ఉన్నటువంటి పదార్థాలు అవన్నీ కూడా. ఇక ఇందులో బయో రిమెడియేషన్ అంటే ఏంటిది, అందులో ఉన్న రకాలు మరియు దాని పరిధి, భారతదేశంలో బయో రిమెడియేషన్ అనేది ఏ విధంగా నిర్వహించబడుతున్నది అనేటువంటి దాన్ని ఈ అంశంలో మనం చదువుకోవాలి. దీన్ని మనము డివైడ్ చేసుకుంటే అంటే మళ్ళీ తిరిగి రాసుకుంటే ఇది ఎలా ఉంటుందంటే ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణ కాలుష్యములు, ఇందాక చెప్పిన రకాలు, కాలుష్యాలు నివారించడానికి కొరకు ప్రభుత్వము తీసుకున్నటువంటి చట్టాలు, ఆ చట్టాల అమలు, వాటి గురించి చదువుకోవాలి. తర్వాత బయో రిమెడియేషన్ అంటే ఏంటిది, దాని యొక్క రకాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని మూడవ అంశంగా డివైడ్ చేసి చదువుకోవాల్సి. ఐదవది పర్యావరణము మరియు ఆరోగ్యము. ప్రతి వ్యక్తికి కూడా తెలియాల్సిన కనీస అవగాహన ఉండాల్సినటువంటిది పర్యావరణం మీద మరి ఆరోగ్యం మీద ఉండాలి. ఇందులో పర్యావరణ సవాళ్ళు అని ఇచ్చాడు, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. ఈ పర్యావరణ సమస్యల్లో ముఖ్యంగా చాలా భూగోళాన్ని భయపెడుతున్నటువంటి సమస్యలు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, తర్వాత క్లైమేటిక్ చేంజ్ అంటే శీతోష్ణ పరిస్థితుల్లో మార్పులు, తర్వాత యాసిడ్ రెయిన్స్ అంటే ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, మహాసముద్రాల ఆమ్లీకరణము అంటే సముద్రాల్లో ఉండే నీరు అనేది ఆమ్లత్వాన్ని పొందుతుంది, దానికి గల కారణాలు, తర్వాత పర్యావరణ కార్యక్రమాలు, ఇవన్నీ ఇందులో చదువుకోవాలి. ఆ తర్వాత ఇటీవల వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ కార్యక్రమాలు ఏమేమి చేపడుతున్నారు, అందులో నిర్వహించేటువంటి ప్రోటోకాల్స్ అంటే కాప్ సమావేశాలు అంటాం. కాబట్టి ఆ కాప్ సమావేశాలు, ఆ తర్వాత నెక్స్ట్ ఈ పర్యావరణ పరిరక్షణ లోపల భారతదేశం యొక్క భాగస్వామ్యము, మన యొక్క పాత్ర, తర్వాత సుస్థిరాభివృద్ధి. సుస్థిరాభివృద్ధి అంటే ఇక్కడ మనము గమనించాలి ఏంటిదంటే మనము సుస్థిరాభివృద్ధి అంటే ఏంటిది, సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి, ఆ సుస్థిరాభివృద్ధి సాధించడానికి కొరకు వివిధ దేశాలు చేపడుతున్న కార్యక్రమాలు ఏమున్నాయి, మన దేశం చేపడుతున్న కార్యక్రమాలు ఏమున్నాయి, ఇవన్నీ ఇందులో చదువుకుంటాం. తర్వాత ఇటీవల ఆరోగ్య సమస్యలను ఏర్పడుతున్నాయి. ఆ ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి గల కారణాల్లో ఒకటి ఏంటంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి కారణాల్లో ముఖ్యమైన పర్యావరణ సమస్యలు ఏమున్నాయి, ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి సమయం లోపల అనేక మంది కరోనా వ్యాధి సోకి చనిపోయారు. అంతకంటే ముందు వివిధ రోగాలతో చనిపోయారు, ఆ తర్వాత కూడా వివిధ రోగాలతో చనిపోతూ ఉన్నారు. దానికి గల అనేకమైన కారణాల లోపల మనకు ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి గల కారణాలు ఏంటిది, ఆ కారణాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వము ఎటువంటి కార్యక్రమాలను చేపడుతున్నది అంటే ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ అంటారు. అంటే పౌరుల యొక్క రోగనిరోధక శక్తిని పెంచే కార్యక్రమాలను చేపడుతూ ఉన్నది. అదే సమయంలో ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే పల్స్ పోలియో ప్రోగ్రాము, తర్వాత మశూచి నిర్మూలన ప్రోగ్రాము, ఇలా రకరకాలైనటువంటి ప్రోగ్రాంలు మనం చేపడుతూ ఉన్నాము. కాబట్టి అవన్నీ ఈ టాపిక్లో వస్తాయి. ఐదవ దాంట్లో అంటే పర్యావరణ సమస్యల్లో ఈ ప్రధానమైన పర్యావరణ సమస్యలు చదువుకుంటూ అందులో భాగంగా ఆ సమస్యల వల్ల వచ్చేటువంటి ఆరోగ్యమైనటువంటి సమస్యలను మనం చదువుకోవాలి. ఆ ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్యావరణ సవాళ్ళు, తర్వాత సుస్థిరాభివృద్ధి, దాని అర్థము, లక్ష్యాలు, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, హెల్త్ ఇష్యూస్, ఇలా దీన్ని 3 భాగాలు విభజించుకుంటే బాగుంటుంది. ఇవి మనకు ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ నూతన సిలబస్లో మనకిచ్చినటువంటి 5 చాప్టర్లు.
ఈ 5 చాప్టర్లకు కలిపి 75 మార్కులు అనేటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనే దాన్ని ఎక్కడ సిలబస్లో మెన్షన్ చేయలేదు. దాని అర్థం ఏంటంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి ఈ 5 చాప్టర్లలో ఉన్న ప్రతి అంశాన్ని చదవాల్సిందే. ఇందులో ఏ అంశాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు, పక్క పెట్టకూడదు, అన్నింటి చదువుకోవాలి. చదివేటప్పుడు ప్రాథమిక అంశాల నుండి మనం మొదలుపెట్టుకొని చదువుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్ల నుండి మొదలు పెట్టాలి. ఉదాహరణకి చెప్తాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీరు అంతరిక్ష విజ్ఞానం అని చదువుతున్నాను అనుకోండి. మొట్టమొదలు అంతరిక్ష విజ్ఞానం అంటే ఏంటిది, ఆ అంతరిక్ష విజ్ఞానంలో ఉపయోగించేటువంటి రాకెట్లు అంటే ఏంటిది, ఉపగ్రహాలు అంటే ఏంటిది, తర్వాత అంతరిక్ష నౌకలు అంటే ఏంటిది, వాటి గురించి మొట్టమొదలు మనం తెలుసుకోవాలి. అందులో భాగంగా పలాయన వేగము, ఎస్కేప్ వెలాసిటీ, కక్షా వేగము, ఆర్బిటాల్ వెలాసిటీ, వాటి గురించి చదువుకోవాలి. ఆ చదువుకున్న తర్వాత భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానం ఎప్పుడు మొదలైంది, ఆ తర్వాత భారత ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగాలు ఎలా ఉన్నాయి, అందులో ఎలాంటి అభివృద్ధిని సాధిస్తున్నాము, ఈ భారతదేశ అభివృద్ధి లోపల ఇస్రో తన వంతు పాత్రను ఎలా పోషిస్తూ ఉన్నది, ఇటువంటి వాటిని చదువుకుంటూ మన ఎగ్జామ్ కంటే నెల రోజుల ముందు వరకు, మళ్ళీ చెప్తున్నాను, మన గ్రూప్ 2 ఎగ్జాము డేటు కంటే నెల రోజుల ముందు వరకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోని వివిధ అంశాలలో జరిగినటువంటి కరెంటు డెవలప్మెంట్స్ను కూడా మనం చూసుకోవాలి. అలా బేసిక్స్ నుండి మొదలుకొండి జరుగుతున్న ప్రయోగాలన్నిటి కవర్ చేసుకుంటూ ఎగ్జామ్ కంటే నెల రోజుల ముందు వరకు జరిగిన ప్రయోగాలు కూడా బాగా చదువుకున్నట్లయితే అప్పుడు మీరు ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతారు. కాబట్టి చాలామంది విద్యార్థులకు ఉన్నటువంటి అపోహ ఏంటిది అంటే, మామూలుగా ఒక టాపిక్ ప్రిపేర్ అవుతే కేవలం లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద మాత్రమే దృష్టిని పెడుతున్నారు. అది తప్పది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద, కరెంట్ డెవలప్మెంట్స్ మీద చివరికి ఆ చాప్టర్ చివరిలో మనం దాని దృష్టిని కేంద్రీకరించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏప్రిల్ 22వ తేదీ నాడు భారతదేశము PSLV C-55 అనే రాకెట్ ద్వారా సింగపూర్ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలను ప్రయోగించింది. కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ అనుకుంటే, ఇప్పుడు మే నెలలో ఏదో ఒక ఎగ్జాము, ఒక పోటీ పరీక్ష రాసే అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, లేదా మన గ్రూప్ 2 ఎగ్జామే నెల రోజుల తర్వాత ఉన్నది అనుకుందాం మనం. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 22వ తారీఖు నాడు జరిగినటువంటి ప్రయోగాన్ని చూసుకోవాలి. అంతకంటే ముందు PSLV రాకెట్ ప్రయోగమును మొట్టమొదటిసారి ఎప్పుడు నిర్వహించారు, ఆ PSLV రాకెట్లో ఉండేటువంటి దశలు ఎలా ఉంటాయి, అంటే ఎన్ని స్టేజ్లు ఉంటాయి, ఎలాంటి ఇంధనాన్ని వాడతారు, ఇంతవరకు ఎన్ని PSLV రాకెట్లను ప్రయోగించాము, ఎన్ని విజయవంతం అవుతున్నాయి, అలా చదువుకుంటూ చివరికి మన ఎగ్జామ్ కంటే ముందు వరకు నిర్వహించినటువంటి లేటెస్ట్ కరెంట్గా ప్రయోగించినటువంటి ప్రయోగాల వరకు చదువుకోవాలి. అలా ప్రిపేర్ కావాలి. అంతేగాని కేవలము న్యూస్ పేపర్లో చూసి ఈరోజు లేక నిన్న జరిగిన ప్రయోగాన్నే అది ఎగ్జామ్ దృష్ట్యా ఇంపార్టెంట్ అనుకోకూడదు. దానికి తోడు క్వశ్చన్ పేపర్లో వస్తున్న మార్పులను మీరు జాగ్రత్తగా గమనించండి. సీనియర్ స్టూడెంట్స్కు చాలా అవగాహన ఉంటుంది. లేదా మనకు జరిగినటువంటి ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ చూస్తే తెలుస్తుంది. ప్రతి ప్రశ్నలో 3, 4 లేదా 5 స్టేట్మెంట్లు ఇచ్చి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. అందులో ఏం చేశాడు, మొట్టమొదటిసారి జరిగిన ప్రయోగాలు, ఇంపార్టెంట్ అయిన ప్రయోగాలు, లేటెస్ట్ ప్రయోగాలు కూడా కవర్ చేసుకుంటూ వచ్చాడు. జతపరచమనే దాంట్లో కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఒక టాపిక్ను మొదలు పెడితే లేటెస్ట్గా జరిగేటువంటి ప్రయోగాల వరకు చదువుకోవాలి. తర్వాత దీనికి ఈ సిలబస్కు ప్రత్యేకంగా ఏ బుక్ కూడా మార్కెట్లో అందుబాటులో లేదు. నాకు తెలిసి ఏ బుక్ అయితే అందుబాటులో ఈ సిలబస్ ప్రకారంగా అందుబాటులో ఇప్పుడైతే లేదు. అది భవిష్యత్తులో ఏమైనా వస్తేమో తెలియదు, కానీ ఈ సిలబస్ ప్రకారంగా అయితే లేవు.
కాబట్టి మీరు బుక్స్ కొనే ముందు ఒకటికి 2-3 సార్లు ఆలోచించి ఆ బుక్స్ కొనుక్కోండి. ఎందుకొరకంటే ఇది మన జీవితానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది. కాబట్టి పొరపాటు చేయకూడదు. మీరు ఒకవేళ నేను రాసినటువంటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ ద్వారా పబ్లిష్ అయినటువంటి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసుకుంటే అందులో ఉన్న ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీకు కొన్ని ఇక్కడ ఉపయోగపడతాయి. తర్వాత రెండవది, అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉపయోగపడతాయి. ఆ బుక్ అనేది గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించింది కాదు, అది కేవలము ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కొరకు ఉపయోగపడతాయి. తర్వాత రెండవది రోజు ఎప్పటికప్పుడు పేపర్ చదువుతూ ఆయా రంగాల్లో వస్తున్న డెవలప్మెంట్స్ను మనము పేపర్లో వచ్చే వార్తలు ఏమైనా ఉంటే వాటి ద్వారా సేకరించి పెట్టుకోవాలి. అది ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ల ద్వారానే సేకరించుకోవాలి. అంతేగాని పేపర్లో ఎవరో రాసిన వార్తను ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకొరకంటే ఈ క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ చేసేటువంటి ఎగ్జామినర్లు ప్రామాణికమైనటువంటి డేటాను ఆధారంగా చేసుకొని క్వశ్చన్ పేపర్లు ఫ్రేమ్ చేస్తారు. అంతేగాని న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్ పేపర్లు ఫ్రేమ్ చేయి. ఓకే, విష్ యూ గుడ్ లక్ టు ఆల్.